సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అసంగానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. పర్లేదు, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయం 11వ అధ్యాయంలో మనం 21వ శ్లోకం. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. యుద్ధం చేస్తున్న ఈ వీరులు అంటే ఈ లోకమునందు భూమి యొక్క బరువును దించుట కొరకై మనుష్య రూపము గలవారే అవతరించిన వసువులు మొదలైన దేవతల సంఘములు ఏవి గలవో ఆ దేవతా గణములు నిన్ను నిశ్చయముగా ప్రవేశిస్తున్నవై కానవచ్చుచున్నవి. వారిలో భయపడిన కొందరు పారిపోవటకు కూడా శక్తి లేని వారై చేతులను జోడించిన వారై నిన్ను స్తుతిస్తున్నారు. యుద్ధము ఆరంభమగుచుండగా ఉత్పాతము మొదలైన అపశకునములను చూచి జగత్తునకు మంగళముగాక అని పలికి మహర్షుల యొక్క మరియు సిద్ధుల యొక్క గుంపులు నిన్ను సంపూర్ణములైన స్తోత్రములతో స్తుతిస్తున్నారు. భగవద్గీత మొదటి 6 అధ్యాయాలు త్వం పదార్థాన్ని చెప్తే తర్వాత 6 అధ్యాయాలు తత్పదార్థాన్ని చెప్తాయి. త్వం పదార్థాన్ని గురించి మొదటి 6 అధ్యాయాలు, తర్వాత 6 అధ్యాయాలు తత్, తర్వాత 6 అధ్యాయాలు అసి, తత్వమసి. తత్వమసి మనకు అర్థం కావాలనంటే మనకు త్వం తత్ అసి. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి. రెండండి. అంటే అన్వయము వ్యతిరేకం. అన్వయ వ్యతిరేకముల ద్వారా ఒక విషయాన్ని ఎప్పుడైతే మనం దృఢం చేస్తామో
నిశ్చయం చేస్తామో అప్పుడే అది దృఢమవుతుంది. అన్వయ వ్యతిరేకముల ద్వారా నిశ్చయము కాకుండా ఏదో ఒక రూపంగా నిశ్చయం చేసుకుని ఉంటే అది దృఢము కాదు. ఇంకొక విషయం ఏంటంటే, వేదాంత విషయములు చెప్పేటువంటివే సైన్స్ కూడా చెప్తుందండి. సైన్స్ కూడా వేదాంత విషయాలు, సైన్స్ చెప్పేది వేదాంత విషయాలు చెప్తుంది. వేదాంతంలో ఉండే విషయాలను సైన్స్ కూడా చెప్తుంది. నేను దీనిపైన ఒకప్పుడు విద్యానందగిరి స్వాముల వారిని ప్రశ్న అడిగాను. సైన్స్ చెప్తా ఉంది కదా, అప్పుడు వేదాంత విజ్ఞానము తర్వాత ఈ సైన్స్ ఇవి రెండు ఉన్నాయి కదా, రెండిట్లో దేనిని మనం పట్టుకోవాలి? ఎందుకంటే సైన్స్ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయి సైన్స్ మొత్తం చూపిస్తూ ఉంది. అట్లాంటప్పుడు సైన్స్ ఇంత స్పష్టంగా ఉండేదాన్ని అంతటినీ చూపిస్తూ ఉన్నప్పుడు వేదాంతాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అని అడిగాను నేను. దానికి వేదాంతము యొక్క అంతర్భాగము సైన్స్ అని చెప్పారు అప్పుడు స్వామి. ఇది కనీసం 95 ఆ ప్రాంతంలో, 95-96 సంవత్సరం ఆ ప్రాంతంలో నేను అడిగాను స్వామీజీ. సరే ఉండనివ్వండి. మళ్ళీ నేను ఇప్పుడు మన తత్వవేదానంద స్వాముల వారి యొక్క ఉపన్యాసముల ద్వారా ఈ సైన్స్ అనేటువంటిది ఎంత బాగా డెవలప్ అయింది, ఏ స్థాయిలో ఉంది, దానిని ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటిది వారు బాగా వివరిస్తారు. అంటే సైన్స్ని భౌతికంగా ఉండేదానికి ఉపయోగించుకోవాలి. వేదాంతం దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సైన్స్ భౌతికంగా ఉపయోగపడుతుంది, కాదని చెప్పట్లేదు. నేను వేదాంతం ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, నేను స్వామీజీని ఉల్లంఘిస్తున్నానని ఏం కాదు. ఇక్కడ స్వామీజీ లౌకికంగా ఉండేటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని లౌకికులుగా ఉంటూనే వాళ్ళు వేదాంత మార్గంలో ప్రయాణం చేయడం ఎట్లాగా అనేటువంటి విధానంలో స్వామీజీ చెప్తారు. నేను ఏమనుకుంటానంటే, వేదాంతం ప్రకారం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు పొద్దున్నే కూడా ఈరోజు విచారణ ఉదయం కూడా చేశాము. ఇప్పుడు ఉన్నదానిని పోగొట్టుకోవాలా లేదా లేని దానిని పోగొట్టుకోవాలనా అనే దానిపైన విచారణ. అంటే ఉన్నదానిని విడిచిపెట్టవలయునా లేని దానిని విడిచిపెట్టవలయునా? ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతిలో పాము అనేటువంటిది లేదు, పాము లేదు. లేని పాముని విడిచిపెట్టడం ఏంటి? అది లేని పాముని గుర్తించిన తరువాత ఆటోమేటిక్గా పాము అనేది లేదు అనేది వచ్చేస్తుంది. అక్కడ పామును లేదని గుర్తించుటయే మనం చేయాల్సిన పని. పామును లేదని గుర్తింపచేయుటయే వేదాంతం యొక్క పని. ఇలా పాము లేదు అని గుర్తిస్తే పాము వలన కలిగిన వికారములు, పాము వలన కలిగేటువంటి వేరే భావాలన్నీ కూడా పాము లేవు
పాము లేదు అనే జ్ఞానముతోనే ఆ వికారాలన్నీ వెళ్ళిపోతాయి. పాము వెళ్ళిపోయింది, పాము వలన కలిగిన వికారాలు కూడా వెళ్ళిపోయాయి. అదే విధముగా ఏ జగత్ అయితే సత్యమని మనం అనుకుంటున్నామో ఈ జగత్ ఇది విపర్యయము, భ్రమ అని ఎప్పుడు దృఢమవుతుందో అలా దృఢమైనప్పుడు జగత్తు, ఈ జగత్తు వలన కలిగేటువంటి వికారాలు, ఈ జగత్తుకు సంబంధించిన శరీరము, ఈ శరీరానికి సంబంధించిన వికారాలు ఇవన్నీ పోతాయి. ఎక్కడ పోతాయి? మనస్సులో పోతాయి. ముందు మనస్సులో శరీరం సత్యం కాదు అనేటువంటిది ముందు మనస్సులో శరీరము సత్యమైనది కాదు అని దృఢమైపోతుంది. అసలు జగత్తు ఉండేది, సత్యమని ఉండేది కూడా మనస్సులోనే జగత్తు సత్యము, శరీరము సత్యమని ఉండేది. కాబట్టి ముందు మనస్సులో పోతుంది, తర్వాత భావనలో కూడా మళ్ళీ ఆ వికారాలన్నీ పోతాయి. తర్వాత శరీరం పైన భ్రాంతి కూడా పోతుంది. ఈ శరీరం అనేటువంటిది ఉన్నంత వరకు కూడా శరీరము సత్యమని ఉండడప్పుడు ఇది శరీరం సత్యం కాదని ఉంటాడు. అది కావాలనంటే దానికి ముందేం కావాలి? ఇప్పుడు వీడికి వేదాంత విచారణలో ప్రధానమైన ఘట్టము ఇక్కడ త్వం పదార్థము, తత్పదార్థం విచారణ రెండు చేయాలి. ఇప్పుడు తత్పదార్థ విచారణ చేస్తున్నారు. ఈ తత్పదార్థ విచారణలో ఇదంతా ఈశ్వరుని యొక్క శరీరం, ఈశ్వరుడే ఇదంతా. ఆ ఈశ్వరునిలో ఈ జీవుడు కూడా ఉన్నాడు, అంటే ఈ శరీరం కూడా ఉంది దాంట్లో. ఇది ఇక్కడ విషయం. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ జీవుడు ఈశ్వరునిలో మెర్జ్ అయిపోతాడు. అసలు ఆల్రెడీ మెర్జ్ అయి ఉన్నది, వీడి భావనలో మెర్జ్ అనే భావన లేదు కాబట్టి ఆ మెర్జ్ అనేటువంటిదని ఇప్పుడు తీసుకొస్తున్నారు తత్పదార్థ విచారణతో. దానికి చెప్తూ ఈ జగత్తంతా కూడా అమీహిత్వా సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి. ఈ విశ్వరూపమునందు సురసంఘాః సురులు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే స్వాముల వారేమో ఈ జగత్తు యొక్క భూభారమును తగ్గించుట కొరకు దేవతలు కూడా వారి వారి అంశములలో జన్మించినారని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మేమో నారాయణుడుగా ఉన్నటువంటి అతను శ్రీకృష్ణుడిగా పుట్టినాడని, తర్వాత శ్రీకృష్ణుని సోదరులుగా ఉన్నటువంటి బలరాముడు, ఇంకెవరు సాత్యకి, వీళ్ళందరూ కూడా దేవతా అంశ స్వరూపాలని, నందుడు కూడా దేవతాంశ స్వరూపాలని ఇట్లా వర్ణించడం జరుగుతుంది. అదేవిధంగా భీష్ముడు కూడా అష్టవసుల్లో నుంచి ఒకరు అనేటువంటిది మనకు భారతంలో కథలలో వస్తుంది. సరే, అవి ఎట్లన్నా ఉండనే కాక దాంతో ఇప్పుడు మనకు అంత అవసరమేం లేదు. కానీ మనకు కావాల్సింది అంటే తత్పదార్థ విచారణ దృఢం కావాలి ఇక్కడ, అంతే. వాటన్నింటినీ పట్టుకొని అది వాళ్ళెవరు వీళ్ళెవరు వీటన్నింటి వల్ల మనకు పెద్దగా ఒరిగేదంతా ఏమీ లేదు. ఇది కథానుసారంగా అక్కడ వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఈ సురసంఘా విశంతి, ఈ దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీ యొక్క స్వరూపాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు కూడా భయపడుతున్నారు. పైగా ఇంకొంతమంది కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి. ప్రాంజలయో అంటే అంజలి ఘటించి
అంటే ఋషులు, మహాత్ములు, సిద్ధులు వాళ్ళందరూ కూడా నీ యొక్క దివ్యతత్వాన్ని వాళ్ళు చూస్తూ ప్రాంజలయో గృణంతి, వాళ్ళు స్తుతిస్తున్నారు. మీ స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘా, ఈ మహర్షులు వీళ్ళు ఉన్నారు చూడండి, సిద్ధ పురుషులైనటువంటి వీళ్ళు ఉన్నారే, వీళ్ళు లోకంలో కొన్ని ఉత్పాతములు కనిపిస్తుంటాయి. అట్లా మహర్షుల యొక్క ప్రభావం ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఒకటే కోరుకుంటారు, ఏమి సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అని మహర్షులు కోరుకుంటారు. అంటే అందరూ శాంతిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. తర్వాత అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ, ఇవి కోరుకుంటారు. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. ఏమని? అందరినీ రక్షించుదురు కాక. ఏమి? శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమ శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇట్లాగా శంనో మిత్ర, సూర్యభగవానుడు మాకు మంచిని అంటే శుభమును కలిగించుగాక. శం వరుణ, వరుణదేవుడు కూడా మాకు సంతోషమును శాంతిని కలిగించుగాక. శంనో భవత్వర్యమ, అర్యముడు. శంన ఇంద్రో బృహస్పతి, ఇంద్రుడు బృహస్పతి. శంనో విష్ణు రురుక్రమ, ఉరుక్రముడు. ఇట్లా దేవతలందరినీ కూడా వీళ్ళు ప్రార్థిస్తారు. అట్లా వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరమాత్మని ఈ సిద్ధ పురుషులందరూ కూడా ప్రార్థిస్తున్నారు. స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః, పుష్కలంగా నిన్ను ప్రార్థిస్తున్నారు. ఎవరిని? పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. ఇంతేనా? ఇంకా ఏమన్నా కూడా ఉందా అంటే, ఇంకా రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్య విశ్వేశ్వినౌ మరుతశ్చోస్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్ర ఆదిత్య వసవో సాధ్యాః విశ్వేశ్వినౌ మరుతః గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘాః. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు చూడండి, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, మరుద్దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధుల సంఘములు, వీళ్ళందరూ కూడా నిన్ను విస్మితాశ్చైవ సర్వే, వాళ్ళంతా ఎట్లున్నారు? విస్మయమై నిన్ను చూస్తున్నారు, విస్మయులై చూస్తున్నారు. అంటే కొందరు ఏమని వర్ణించినారంటే వీళ్ళందరూ కూడా విశ్వరూపాన్ని చూస్తున్నారు అని వర్ణించినారు. అర్జునుడే కాకుండా వీళ్ళు కూడా, దేవతలు వీళ్ళందరూ కూడా విశ్వరూపాన్ని చూస్తున్నారు అని. అయ్యా, ఆత్మజ్ఞానము కలిగిన వాళ్ళందరూ ఎప్పుడూ ఈశ్వరుని దర్శిస్తూనే ఉన్నారు. విరాట్, ఇక్కడ విశ్వడు, అక్కడ విరాట్. త్వం పదార్థములో విశ్వడు జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి అతను, అదేవిధంగానే తత్పదార్థంలో జాగ్రత్త స్వరూపానికి స్వరూపం వచ్చేసి విరాట్. ఇప్పుడు ఈ వివేకం కలిగినటువంటి వాడు ఆ విరాట్ని, ఈ విశ్వుని రెండింటిని ఒకటిగానే చూస్తున్నాడు. వీళ్ళే దేవతలు. ఇంకా దేవతలు అంటే ఇంక వేరే ఇంకెవరో దేవతలు అనేటువంటిదేం కాదు. ఒకవేళ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా దేవతలే.
వీళ్ళు దేవతలే. ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగి వేదాంత విచారణ జ్ఞానము కలిగినటువంటి వీళ్ళందరూ ఆ స్వరూపాన్ని దర్శిస్తున్నారు. దాంట్లో వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, ఇప్పుడు చెప్పిన యక్షులు, గంధర్వులు, పితృదేవతలు వీళ్ళందరూ కూడా నీ యొక్క స్వరూపాన్ని చూస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా దేవతా స్వరూపులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగి ఉన్నది. ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగి ఉన్నది. అయితే వాళ్ళెందుకు మోక్షం పొందలేదు అని అంటే, ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగిన వాళ్ళ మనస్సుల్లో ఏదో ఒకటి అనుభవించాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉందే, ఆ ఆకాంక్ష బలము చేత ఆయా లోకములను పొంది ఇప్పుడు వాటిని అనుభవిస్తున్నారు. అది మీకెట్లా తెలుసు అంటే, యమధర్మరాజు గారు కఠోపనిషత్తులో నచికేతుల వారితో స్వయంగా చెప్పిన మాట అది. ప్రాప్తవానస్మి నిత్యం, నాకు నిజంగా ఇది అవసరము లేదు, ఇది అల్పమైనది, ఇది కర్మానుసారంగా వచ్చేటువంటిది అనేటువంటిది నాకు కూడా తెలుసు. అయితే నేను ఇంతకు ముందు చేసుకున్నటువంటి ప్రభావము వలన అది నాకు ఇప్పుడు వచ్చి అనుభవించేదానికి వచ్చి పడింది. ఎందుకంటే నా యొక్క సంస్కారంలో దీన్ని అనుభవించాలనేటువంటిది బాగా బలముగా దృఢముగా ఉన్నది కాబట్టి అది వచ్చి పడింది. ఇప్పుడు దానిని ఇక్కడ అనుభవిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోతాను. బ్రహ్మదేవుడు కూడా ఏమంటే ఉన్నాడా అని అడగద్దండి. శాస్త్రంలో వర్ణించింది ఏంటంటే హిరణ్య గర్భుడు అంటే సృష్టి పుట్టేదానికి ముందు వచ్చేటువంటి దాంట్లో హిరణ్య గర్భుడుగా ఉన్నటువంటి అతను. ఎందుకంటే ఇప్పుడు మనకు దేశం ఉందండి, ఈ దేశాన్ని పరిపాలించేదానికి ఎవడో ఒకడు ఉండాలిగా, దాంట్లో పిఎంగా ఎవరో ఒకరు అవుతారుగా. అట్లా పిఎంగా అయ్యే కదా ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఒకరు, అంటే దేశానికి నాయకుడుగా ఉన్నాడుగా. అలాగే ఈ సృష్టిగా ఉన్నప్పుడు ఈ సృష్టిని ఎవరైనా ఒకరు పరిపాలించేటువంటి నాయకులు ఉంటారు. అలా పరిపాలించేటువంటి స్వరూపంగా ఉన్నటువంటి నాయకుడు ఆ స్థితికి వచ్చిందంటే కూడా అతనికి పూర్వజన్మలో ఉండేటువంటి ఆయన సంకల్పం వలన, ఆ సంకల్ప బలము చేత కూడా వచ్చింది అది ఆయనకు. అంటే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉండి కూడా ఆ సంస్కారాలంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ తర్వాత అతను మోక్షమును పొందుతాడు. కానీ మనం అట్లా కాదు. మనం ఇప్పుడు తెలుసుకొని నాకు ఈ సంస్కారాలంతా సంబంధించినవి కాదు, నేను సహజంగా ఉండేటువంటి ఆత్మస్వరూపుడును, ఈ సంస్కారాలకు నాకు సంబంధం లేదు అని దృఢమైపోతే ఇవన్నీ కూడా ఇక్కడ పోతాయి. అది పరిస్థితి. అంత గొప్పది ఈ యొక్క మానవ జీవితం. తర్వాత శ్లోకం. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధిధాస్తథాహం. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం. నీ యొక్క రూపము ఇంకా ఎట్లా కనిపిస్తూ ఉందంటే అర్జునుడు చూస్తున్నాడుగా చెప్తున్నాడు. బహువక్త్రనేత్రం, ఎన్ని నోర్లు ఉన్నాయి అమ్మో వర్ణించడానికి లేదు. ఎందుకు? ఈ సకల జీవుల నోర్లన్నీ నీవే, కనులందరివి నీవే. హే మహాబాహో అంటే మహాబాహువులు కలిగినటువంటి ఓ పరమాత్మ. బహు బాహూరు పాదం, బాహువులు ఎన్నున్నాయి? అనేకంగా ఉన్నాయి. పాదములు ఎన్నున్నాయి? అనేకం ఉన్నాయి. బహూదరం, పొట్టలు ఎన్నున్నాయి? అమ్మో పొట్టలు కూడా. ఎందుకంటే ఈ సకల జీవులు నీ పొట్టే కదా, కాబట్టి ఆ పొట్టలన్నీ నీవే. బహుదంష్ట్రాకరాళం,
దంష్ట్రా అంటే ఈ ఈ నోర్లున్నాయే, నోరు కోరలతో కలిగి ఉన్నట్లుగా ఉన్నది అని అన్నారు. ఏమన్నారు స్వామి? అనేకములైన కోరలతో వికృతముగా ఉన్నది. ఇటువంటి రూపమును చూచి లోకములు ఎందుంటే ప్రాణులు భయముతో అల్లాడిపోతున్నారు. నేను కూడా అటులనే భయభీతుడను. ఇక్కడ ఎక్కడ చెప్పాడు? ఇక్కడ ఏం చెప్పలేదు కదా నేను కూడా ఈ శ్లోకంలో. దృష్ట్వా లోకాః ప్రవ్యధితాః ప్రచలితాః భయేన తథా అహం అని కూడా అన్నాడుగా. ఇక్కడ పొట్టలు అనేకంగా ఉన్నాయి, కోరలతో ఉన్నటువంటి నోర్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ చూచి ప్రవ్యధితాః అంటే భయపడుతున్నాయి, భీత మనస్కులు అవుతున్నాయి. ఎవరెవరు? వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎవరు? గొప్ప గొప్ప మహానుభావులుగా ఉండేటువంటి వీళ్ళందరూ, అంటే ఆత్మ వివేక జ్ఞానము లేనటువంటి వాళ్ళు భయపడతారు. ఆత్మ వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు భయపడే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు భయపడుతున్నారు. లోకంలో ఉండేటువంటి ఈ భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు. నాకు కూడా భయం అనిపిస్తూ ఉన్నది, మొదలవుతూ ఉన్నది. తర్వాత నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హిత్వాం ప్రవ్యధితాంతరాత్మ ధృతిం న విందామి శమంచ విష్ణో. ఏమండి, ఇదంతా మీకు చాలాసార్లు చెప్పాను. ఇదంతా రూపకాలంకారం. నభస్పృశం దీప్తమనేకవర్ణం. నీ యొక్క రూపం ఎంతుందనంటే నభస్పృశం, నభ అంటే ఆకాశం, ఆకాశాన్ని అంటుతుంది నీ యొక్క శరీరం. దీప్తం అనేక, అదంతా నీ శరీరం అంతా యొక్క స్వరూపం అంతా కూడా ఎట్లా ఉంది? ప్రకాశమానమైపోతూ భగని మంటలతో విజృంభిస్తూ వ్యాప్తాననం దీప్త విశాల నేత్రం. నీ కళ్ళంతా కూడా పెద్ద పెద్ద కన్నులు చేసుకొని విపరీతంగా చూస్తూ, అదేదో ఒక దయ్యాలు భూతాల్లాగా ఉంటాయి చూడండి, ఆ విధముగా ఈ సృష్టినంతా కూడా చూస్తూ ఉన్నది. దృష్ట్వా హిత్వాం, అటువంటి నిన్ను చూస్తూ ఉంటే ప్రవ్యధితాంతరాత్మ ధృతిం న విందామి శమంచ విష్ణో. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు అటువంటి నీ యొక్క వికృతమైనటువంటి రూపాన్ని చూచి నా యొక్క ధృతి అంటే అర్జునుని యొక్క ధైర్యం ఎటువంటిదనంటే, పరమేశ్వరుడు సాక్షాత్తుగా యుద్ధరంగంలోకి వచ్చినప్పటికీ అటువంటి పరమేశ్వరుణ్ణి కూడా యుద్ధరంగంలో ఎదుర్కొని నిలువరింపజేసినాడు. ఎక్కడ కానీ కొద్దిగా కానీ కించిత్తుగా కూడా కానీ తను ఎటువంటి వికారాన్ని చెందలేదు. ఎవరు? అర్జునుడు. అటువంటి ధైర్య సంపన్నుడు, ధృతి కలిగినటువంటి వాడు. అంటే ఎక్కడ కానీ మనస్సు అధైర్యపడుట అనేటువంటిది లేకుండా, ఏమి జరుగుతుందో ఏమో అనేది లేకుండా, నేను ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను అనేటట్లుగానే ఇంతవరకు ఉండినాడు. అటువంటి అర్జునుడు ఈ స్వరూపాన్ని చూచి ఈయన అంటున్నాడు, అర్జునుడే అంటున్నాడు. ఏమంటున్నాడు? ధృతిం న విందామి శమంచ నా.